ఇప్పుడు గ్రాని ఆ ఇంట్లో ఉంది అంటే ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది. అసలే వర్ష అంటే తనకి పడదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు తాతయ్య. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచించావమ్మా. ఇన్నాళ్ళు తన మాట విని నీ వాళ్లకు నువ్వెంత దూరమయ్యావో ఇప్పటికే నీకు అర్థమైంది కదా. అదే మహి తెలివితేటలు. విభజించి పాలించడం దానికి ఎప్పటినుంచే తెలిసిన విద్య. ఆ రోజు నీ కారు బ్రేకులు ఫెయిల్ అయి ఉండవు. ఖచ్చితంగా ఇది మహి పని అయి ఉంటుంది. నేను బయటికి వెళ్తానని తనేలా ఊహిస్తుంది? మనిషి ఎలాంటిదైనా అన్నీ తనే చేసిందనుకోవడం తప్పు. నీకు తెలీదమ్మా. ఎవరిని ఎలా ఆడించాలో, ఎలా పైకి పంపించాలో దానికి బాగా తెలుసు. అంతవరకు ఎందుకు? అన్ని నిజాలు తెలుసుకున్న మీ నాన్నమ్మ మీ తాతయ్యకి చెప్పడానికి టెన్షన్లో వెళుతుంటే తనకి లారీ యాక్సిడెంట్ చేయించింది. అదమ్మా మహి. అదృష్టం బాగుండి తను బ్రతికింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకి తగిన బుద్ధి చెప్పాలి. నువ్వు నాతో చేయగలవు. ఆ మహి అంతేంటో మనిద్దరం చూద్దాం. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అయిన వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నా ఎన్ని అగాధాలున్నాయిరా. ఎలా అయినా సరే వాళ్ళని రక్షించాలి. అవును తాతయ్య, అనుకున్న ఆశయం నెరవేరాలి. తప్పకుండా నువ్వు సహాయం చేయి. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. సిద్ధు, సిద్ధు, ఎప్పుడు ఆ ల్యాప్టాప్ లో వర్క్ చూసుకోవడమేనా? ఇంట్లో జరుగుతుందేమైనా తెలుసుకోవడం ఉందా? ఏంటి, ఏమైంది? మనకి తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అవేవి తెలుసుకోకుండా మనం ఇక్కడికొచ్చేసాం. ఇక్కడికొచ్చాక ఏం చేయాలో తెలియడం లేదు. కరెక్ట్. మనం ఇండియా వదిలేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు అక్కడ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాం. ఇక్కడ మమ్మీ డాడీ సంతోషంగానే ఉన్నారు కదా అని మనము రాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి కష్టం వచ్చింది కాబట్టే కదా మనం వచ్చాం. అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఇక్కడ అసలు సమస్య ఇంకొకటి ఉంది. అది ఇప్పుడే నాకు తెలిసింది. ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. అవునా? ఏంటది? వర్ష తెలుసు కదా, అన్నయ్య కూతురు. నాకెందుకు తెలీదు? అందరూ అలాగే అనుకుంటున్నారు. కానీ అసలు తను రఘు కూతురే అనడానికి సాక్ష్యం ఏముంది అని అడుగుతున్నాను. నాన్న చెప్తున్నారు కదా తనే అన్నయ్య కూతురని. అమ్మ కూడా ప్రేమగా చూస్తుంది కదా. ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? ఏంటి సిద్ధు, ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావు? కోట్లు విలువ చేసే ఆస్తులివి. సమంతకి ఇస్తాను అంటే మనమెప్పుడు అభ్యంతరం పెట్టలేదు. వర్ష వస్తే ఇవ్వటానికి మనం కూడా అడ్డు చెప్పలేదు. కాని వర్ష అన్న పేరు పైన ఎవరో ఒకరు వస్తే ఇదంతా వాళ్ళకిస్తానంటే మనం చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఇది మన కొడుక్కి దక్కాల్సింది. ఎవరో దారిన పోయే ఒక అనామాకురాలకిస్తే ఎలాగా? స్వప్న, నీకేమైనా పిచ్చెక్కిందా? మనం వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు. ఇక్కడున్న మమ్మీ డాడీకి తెలీదా? ఇలా ఎలా మాట్లాడుతున్నావు? అది కాదు సిద్ధు, అసలు నేను చెప్పేది. సంవత్సరాలు గడిచిపోయాయని జరిగిందంతా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. మనిద్దరం నడి రోడ్డు మీద నిలబడ్డప్పుడు, ఆ రేఖ మన ఇంట్లోంచి గంటేసినప్పుడు ఎవరూ ఆదరించలేదు. కనీసం మన మొహం చూడ్డానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. అప్పుడు నేను గ్యారేజ్లో పనిచేస్తుంటే మా అన్నయ్య నా దగ్గరకు వచ్చి మనల్ని చేరదీశాడు. తనతో కలుపుకున్నాడు. అవన్నీ నువ్వు మర్చిపోయావా?
ఇప్పుడు అన్నయ్య కూతురు గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను ఏది మర్చిపోలేదు సిద్ధు. ఈ వర్ష బావగారి కూతురైతే నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. తను అవునో కాదో అన్న అనుమానంతోనే కదా నేను ఇలా మాట్లాడుతున్నాను. సీతక్క బావగారు ఎంతో మంచివారు. వాళ్ళ పిల్లలకి ఆస్తి చెందాలనే కదా మనకి ఈ ఆస్తిలో వాటా కూడా వద్దని చెప్పాము. అలాంటిది సిద్ధు, ఓసారి ఇలారా. అమ్మ పిలుస్తోంది, నేను తర్వాత నీతో మాట్లాడతాను. సిద్ధు, ఛీ! ఈవిడ ఇదే టైంకి పిలవాలా? అసలు నేను చెప్పాలనుకున్నది సిద్ధుకి చెప్పనే లేదు. రాణి, రాణి, ఎలా ఉన్నాయి చూడు. మీ సెలక్షన్ బాగుంటుందని తెలిసే అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నాను. మీ చేత్తోనే ఇవ్వండి. నా చేత్తో ఇస్తే ఆనందపడ్డు, అదే నీ చేత్తో ఇస్తే అమ్మిచ్చినట్టుగా తీసుకుంటాడు. నువ్వే ఇవ్వు. అంజీ, అంజీ, ఏంటక్క? ఇదిగో ఈ బట్టలు వేసుకొనిరా. ఏంటక్క ఈ బట్టలు నాకా? నాలాంటి పనోడికి ఇంత మంచి బట్టలు ఎందుకు? ఇవి రాధకైతే బాగుంటాయి, ఎందుకంటే తను ఫ్యాక్టరీకి యజమాని కదా. అంజీ, రాణి నేను ఎప్పుడు నిన్నింట్లో ఒక పనివాడిగా చూడలేదు. రాణి అయితే తన సొంత తమ్ముడిలాగే చూసుకుంది. ఇస్తుందిగా, తీసుకో. అక్క అభిమానం ఏంటో నాకు తెలియదా రాదా? కానీ నాలాంటి వాడికి ఇంత మంచి బట్టలు ఎందుకు అంటున్నాను. అంజీ, చిన్నతనంలోనే కలిసావురా. నాతో పాటు కష్టాల్లో పాలు పంచుకున్నావు. ఈరోజు అన్ని విధాలుగా బాగున్నాము. ప్రతి కష్టంలోనూ నీ సహకారం మాకుంది. ఇప్పుడు ఎదిగామంటే మేం మాత్రమే కాదురా, మనందరం కలిసి ఎదిగామని అర్థం. వెళ్ళి బట్టలు మార్చుకొనిరా. వెళ్ళు. ఏమండి, మనం దండం పెట్టుకుందాం. అంజీ, ఈ బట్టల్లో నువ్వెంత బాగున్నావో తెలుసా? ఇదంతా నీదయ్యే అక్క. ఎవరూ లేని నాకు, అనాథగా రోడ్డు మీద ఉన్న నన్ను నువ్వే చేరదీశావు. అన్నం పెట్టి అక్కగా కాదు అమ్మగా మారా. ఇన్ని రోజులు నీ నీడలోనే బతికాను. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. నువ్వు మావాడివని చెప్పాక ఇంకా మన మధ్య రుణానుబంధం ఎందుకుంటుంది అంజీ? ఇదిగో, ఇది కూడా నీకే, తీసుకో. ఏంట్రాదా ఇది? ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలా? అవును, మన ఫ్యాక్టరీకి కొత్తగా ఒక బ్రాంచ్ కట్టాం కదా, అక్కడికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళగానే ఈ కవర్ వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత అన్ని విషయాలు నీకు చెప్తారు. అవునా? ఏముంది ఇందులో? ఎక్కడికి మమ్మీ? గుడికెళ్ళొస్తానమ్మా. ఈరోజు గుడికెందుకు? ఏమైనా స్పెషలా? నా జీవితంలో మర్చిపోలేని బాధ మిగిలిన రోజు వదనా. జీవితమంతా నాకు తోడుగా ఉంటాను అన్న నా భర్త ఈరోజు నాకు దూరం అయ్యారు. కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆయనతో పాటు నా ఐదోతనాన్ని కూడా పోగొట్టుకున్నాను. బతకాలన్న ఆశ లేకపోయినా ప్రాణాలు తీసుకోలేక ఇదిగో ఇలా మీ పంచన బతుకుతున్నాను. ఏంటమ్మా మాటలు? మేము నీకేమైనా పరాయివాళ్ళమా? నిన్ను నా సొంత చెల్లెలా చూసుకుంటున్నాను. నీ కూతురు అల్లుడు కూడా నీ కళ్ళ ముందే ఉన్నారు. ఇంకా నీకు కావాల్సిందేముంది? అవునన్నయ్య,
మీరందరూ ఆదరించి చూస్తున్నారు కాబట్టి నేనిలా ఒంటరిగానైనా బతుకుతున్నాను. లేదంటే ఆయన చనిపోయారని తెలిసిన రోజే నా గుండె ఆగిపోతే బావుండేదని నేనెన్నోసార్లు అనుకున్నాను. భర్త దూరం అవటం ఏ భార్యకైనా తట్టుకోలేని కష్టమే. కాని పిల్లల కోసం ఆ బాధను కూడా భరించాలి. కానీ ఎంతైనా తాళి కట్టిన భర్త కదా, ఆయన లేరు అన్న బాధ నాకెప్పటికీ ఉండిపోతుంది. నేను మట్టిలో కలిసిపోయే వరకు అది మిగిలిపోతుంది. ఈరోజు నా మనసేం బాగలేదు వదినా. అందుకే గుడికి వెళ్ళి ఆయన పేరు మీద పూజ చేయించుకుని వస్తాను. చనిపోయిన మనిషి గురించి పూజ ఏంటి? ఆయన లేకపోయినా ఆయన ఊహలు నాతోనే ఉంటాయి కదా సిద్ధు. అందుకే మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయన బావుండాలని, నేను ఆయనకి భార్యగా పుట్టాలని ఆ దేవుడే మళ్ళీ నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటాను. పదమ్మా, నేను నీకు సహాయంగా వస్తాను. వద్దు స్వప్న, నువ్విక్కడే ఉండు. వదినకి సాయంగా ఉండు. నేను వెళ్ళొస్తాను. వదినా, నేనెలాగో వెళుతున్నాను కదా, నేను చూస్తానులే. ఎవరండి మీరు? వదినా, మహి, మమ్మీ మమ్మీ మహి, వదినా, మమ్మీ వదినా. మమ్మీ సిద్ధు, వెళ్ళి ఏమైంది? వాటర్ తీసుకురా. మమ్మీ వదినా, మమ్మీ వదినా, వదిన ఏమైంది? మమ్మీ మమ్మీ లే మమ్మీ. సిద్ధు, త్వరగా రా. వదినా, మమ్మీ వదినా. మమ్మీ లే మమ్మీ. ఏమైంది వదినా? మహి, ఏమైందమ్మా? మమ్మీ దయ్యం, దయ్యం! దయ్యం! అమ్మో, దయ్యం! మమ్మీ దయ్యం! అదేంటి వదినా, ఇంట్లో నువ్వుండగా మరో దెయ్యం ఎలా వస్తుంది? అదే, మనందరం ఉన్నాం కదా, దెయ్యం ఎలా వస్తుంది అంటున్నాను. లేదొదనా, గుమ్మం దగ్గర దెయ్యం, దెయ్యం! డాడీ ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను డాడీ. మీరు బ్రతికే ఉన్నారా? అవునమ్మా, ఆ దేవుడి దయ వల్ల నా ప్రాణం పోలేదు. నేను ప్రాణాలతోనే ఉన్నాను. మీ అమ్మ అరుస్తున్నట్టు నేను దెయ్యాన్ని కాదు. అదేంటి అంకుల్, మీరు బతుకుంటే మరి అత్తయ్య చనిపోయారని ఎందుకు చెప్పింది? తను విధవగా ఇంట్లో ఎందుకు తిరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? మహి, మా ఇంటికి వచ్చిన రోజే నేను నిన్ను అడిగాను కదా చక్రి ఏడి అని. చక్రి వెళ్ళిపోయాడు.
శాశ్వతంగా దూరం అయిపోయాడని చెప్పావు. మరి చక్రి బ్రతికే ఉంటే నువ్వు మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? ఏంటి మమ్మీ, డాడీ ఉండగానే నువ్వు బొట్టు తీసేసి విధవగా ఎందుకు బ్రతుకుతున్నావు? ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావు? అంతవరకు ఎందుకమ్మా? ఇంతకు ముందు కూడా మనతో ఏం చెప్పింది? ఈ రోజు మీ డాడీ చనిపోయిన రోజు గుళ్ళో పూజ చేయించుకొనొస్తాను అని అంది కదా. పైగా తను దూరమైనందుకు ఎంతో బాధపడుతున్నానని మహి మనకి చెప్పింది కదా. మరి చక్రి అలా ఉంటే నువ్వెందుకు మాతో అబద్ధం చెప్పావు? అసలు ఏం జరిగింది అంటే నాకు చెప్పు మహి, మాకు నిజం కావాలి. ఒకప్పుడు మేము సమస్యల్లో ఉన్నప్పుడు చక్రి పెరోల్ మీద బయటికొచ్చి మాకెంతగానో సహాయం చేశాడు. ఆ అభిమానం చక్రి మీద మాకెప్పుడు ఉంటుంది. తను చనిపోయాడని నువ్వు చెప్పినప్పుడు నేనెంతగానో బాధపడ్డాను. కానీ బ్రతికున్న మనిషి చనిపోయాడని చెప్పి నువ్వెందుకిలా నాటకం ఆడావు? అన్నయ్య కళ్ళ ముందే ఉండగా నువ్వు బొట్టు తీసేసి ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావు? ఎవరిని నమ్మించాలని, మళ్ళీ ఇంకెవరిని నెట్టేట్లో ముంచాలని ఇదంతా చేస్తున్నావో నిజం చెప్పు. నేను నిజమే చెప్పాను, అబద్ధం చెప్పలేదు. అసలేం జరిగిందంటే నేను చెప్తాను. పాపం ఇందులో మహి తప్పేం లేదు. నేను చనిపోయానని మహి అనుకోవడంలో నిజమే ఉంది. మీరు బ్రతికున్నప్పుడు చనిపోయారని ఎలా అనుకుంటారు? అయినా ఇద్దరు కూడా జైలు జీవితం అనుభవించారు కదా. బయటికొస్తే ఇద్దరు కలుసుకోవాలి కానీ ఇలా చనిపోయినట్టుగా ఎందుకు దూరం దూరంగా ఉంటున్నారు? అదేం లేదు. నేను జైల్లో ఉండగానే నాకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదే టైంలో నాతో పాటు ఇంకొక ఖైదీని కూడా అదే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతను అక్కడే చనిపోయాడు. నేను అనుబంధాలను కోరుకున్నాను కానీ ఆస్తిని కోరుకోలేదండి. నాకు నా వాళ్ళు కావాలి అనుకున్నానే కానీ వాళ్ల వెనకాతలున్న కోట్ల సంపద కావాలని ఏ రోజు అనుకోలేదు. అయినా వాళ్లకి మించిన ఆస్తులు ఏముంటాయి? మన వాళ్ళని మించిన అంతస్తులేముంటాయి? నేను ఈ ఇంటి మనవరాల్ని అన్నది నిజం. ఈ ఇంటి రక్తం నాలో ఉంది అన్నది నిజం. దాన్ని నిరూపించుకునే సాక్ష్యం లేకపోవడమే నా దురదృష్టం. ఇంతకు మించి నేను మీకేం చెప్పలేను. చూడు, నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన నేను కరిగిపోతాను అనుకున్నావా? నా మనసు ఎటువంటి పరిస్థితుల్లోనూ మారదు. నువ్వే నిజమైన వర్షావేనని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నీది. లేని పక్షంలో ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. నిన్ను ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. వదినా, ఒకసారి ఇలారా. ఏంటి మహి? అన్నయ్య, నేను నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లిని కాకపోయినా నన్ను అంతకన్నా ఎక్కువగానే చూసుకున్నా.
ఈ ఇంట్లో ఎంతో గౌరవం ఇచ్చావు. ఇన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటాను. ఇన్నాళ్ళు అంటున్నావు అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నావా? అవునదినా, నీడలేని ఆడది పుట్టింట్లో ఉండొచ్చు, కానీ భర్తన్నాక భర్త ఇంట్లో తనతోనే ఉండాలి కదా. అందుకే మా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఆ ఇల్లు లేదు కదా మమ్మీ. మీరు జైలుకెళ్ళినప్పుడు ఆ ఆస్తులన్నీ జప్తయ్యాయి కదా. పర్వాలేదు బేబీ. ఇల్లంటే ఆ బంగ్లానే కాదు, ఇప్పుడు నేనెక్కడుంటే అదే తనిల్లు. అంతే కదా మహి? అవునండి, మీరు మేడలో ఉంచితే అదే నా ఇల్లు అవుతుంది, పూరి గుడిసెలో ఉంచినా అదే నా ఇల్లు అవుతుంది. మేడైనా పూరి గుడిసైనా చేతుల్లో ఆదాయం ఉండాలి కదా. మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఏ గుడి మెట్ల మీదో ఏ ఆశ్రమంలోనో ఉండాలి. అంతకు మించి మనకు ఇంకో మార్గమే లేదు. అయినా సరే మనం వెళ్ళిపోవాలి. ఏంటి మహి ఆ మాటలు? వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? వెళ్ళనివ్వండి గ్రాండ్పా, మీరెందుకు ఆపుతారు? గ్రానీ, మీరు హ్యాపీగా వెళ్ళండి. బాగా చెప్పావు బన్నీ. అవును తాతయ్య, బయటకి వెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు కదా, వెళ్ళనివ్వండి. వెళ్తేనే కదా ఆవిడికి కూడా మనశ్శాంతిగా ఉంటుంది. భర్త చాటున ఉండాలి అని కోరుకున్నాక వెళ్ళడమే మంచిది. అవును దినా, ఐశ్వర్యం అంటే మనం బతికే బతుకులో ఉండదు, భర్తతో బతికే బతుకులో ఉంటుంది. అతనితో ఎక్కడున్నా ఆ జీవితం స్వర్గంలాగే ఉంటుంది. చివరికది చెట్టు కిందైనా సరే భర్త నీడలో బతకడమే భార్యకు నిజమైన ఆనందం. వెళతాను అంటే ఆపుతారు అనుకున్నాను. వీళ్ళేంటి అందరూ కలిసి బలవంతంగా బయటికి గెంటేసేలా ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏంటి మహి, వెళ్ళిపోదామని నువ్వే చెప్పావు కదా. మరి వాళ్ళందరూ వెళ్ళమంటే మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? ఏం లేదండి, ఇన్ని రోజులు ఇక్కడ కలిసే ఉన్నాం కదా, వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది. పర్వాలేదత్తయ్య, నిర్ణయించుకున్నారు కదా. మీ బతుకు మీరు బతకాలి అనుకుంటున్నారు, అది ఎప్పుడు గొప్ప విషయమే కదా. మీరు ఎక్కడున్నా తెలివిగా బ్రతికేయగలరన్న నమ్మకం మాకుంది. మీరు వెళ్ళి రావచ్చు. మీరిద్దరూ జైల్లో శిక్ష అనుభవించారు. జైల్లో ఏదో ఒక పని చేసే ఉంటారు కదా, దానివల్ల కొంచెం డబ్బు వచ్చే ఉంటుంది. ఆ డబ్బుతో హ్యాపీగా బ్రతకండి. పర్వాలేదండి, బయటకు వెళ్ళి కష్టపడితే ఎలాగైనా బ్రతకచ్చు, అంతే కదండి? నిన్ను గెంటేద్దామని నేను ప్లాన్ చేస్తే నన్ను పంపించడానికి నువ్వు ప్రణాళిక చేస్తున్నావా? నీ అంతు చూస్తాను. పోనీ మీకేమైనా సహాయం కావాలంటే సిద్ధు చేస్తాడు. వెళ్ళి ఏ ఓల్డేజ్ హోంలోనైనా ఉండండి, దానికి కావాల్సిన డబ్బులు సిద్ధు కట్టేస్తాడు. ఏం సిద్ధు, ఏమంటావ్? ఓకే, ఆ మాత్రం డబ్బులు ఇవ్వటంలో మనకు మాత్రం కష్టమే ఉంటుంది. అలాగే ఇద్దాం. ముందు వాళ్ళు ఎక్కడుంటారో నిర్ణయించుకోమను. ఎందుకు సిద్ధు అనవసరంగా డబ్బులు వృధా? అక్కడ మన ఆశ్రమం ఉంది కదా, అక్కడ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది బ్రతుకుతున్నారు. వీళ్ళని అక్కడే ఉండమను. రెండు పూటలా తింటారు, ఆశ్రమంలోనే ఉంటారు, అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ హాయిగా బ్రతుకుతారు. అమ్మా మహి, మీకేం భయం లేదమ్మా. మీలాంటి వాళ్ళ కోసమే అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. మీరక్కడ ధైర్యంగా ఉండొచ్చు. మీ అందరిది ఎంత గొప్ప మనసు. నేను బయటికి వెళ్ళి కష్టపడి బతకాలని అనుకున్నాను, కానీ ఇంత అన్నం పెడతాము, ఆశ్రమంలో ఉండమని చెప్తున్నారు సూర్యం గారు. ఎప్పటికీ నేను నా భార్య మీకు రుణపడే ఉంటాము. బాలేవాడి చక్రి, మనలో మనం సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? చెల్లెమ్మా, వాళ్ళిద్దరూ వెళ్తున్నారు కదా, బొట్టు పెట్టి సాగనంపమ్మా. అలాగే అన్నయ్య.
వెళ్ళిరా వదినా. ఎన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఉన్నా ఏదో తెలియని ఇబ్బందితోనే ఉన్నావు. ఇప్పుడు నీ భర్తతో నువ్వుంటావు కాబట్టి నీకు పూర్తి స్వతంత్రం ఉంటుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా ఉండండి. సరే వదినా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ ఇంటి నుండి బయట అడుగు పెట్టాలి అంటే నాకెంతో బాధగా ఉంది. అయినా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి మేం వెళ్ళిపోతున్నాం. మీరందరూ మాత్రం బావుండాలని కోరుకుంటున్నాను. మీ అభిమానం మాకుండాలే కానీ మీరు ఎక్కడ ఉన్నా మేం మాత్రం ఇక్కడ అందరం బాగానే ఉంటాం. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. గ్రానీ, వెళ్ళిపోతానని డిసైడ్ అయ్యాక ఇంకాకూడదు. వెళ్ళిపో వెళ్ళిపో, గో. పదమహి. చూసావరా మనూరు ఎంత మారిపోయిందో. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అండి. మీరు అదేంటండి, మా అయ్యగారు మీకు తెలీదా? ఈ ఊరికి దేవుళ్ళంటోడు, ఈ ఊరికి ప్రెసిడెంటు వీరప్ప గారు. ఒరే భద్ర, నీకు నేను దేవుళ్ళా కనిపించిన ఈ ఊరికి ఆళ్లేరా దేవుళ్ళు. ఈ ఊర్లో పుట్టి పట్నం పోయి ఎంతో సంపాదించారు. శంకర్ ప్రసాద్ గారు, సూర్యంబాబు గారు. ఈరోజు వాళ్ళు మళ్ళీ మన ఊరికి వచ్చారు. వాళ్ళకి మనమే దండం పెట్టాలరా. ఓ, మీరు ఈ ఊరి ప్రెసిడెంటా? చాలా ఇల్లు అయిపోయింది కదండి, అందుకే గుర్తుపట్టలేకపోయా. మీరేమీ అనుకోవద్దు. పర్వాలేదు సారు, మీరు మమ్మల్ని గుర్తుపట్టకపోయినా మా ఊరు నుంచి వెళ్ళిపోయి ఎంతో గొప్పోళ్ళు అయ్యారు కదా. మీ గురించి ఊళ్ళో అందరూ ఎప్పుడూ చెప్పుకుంటానే ఉంటారండి. టీవీల్లోనూ పేపర్లోనూ నేను అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. ఇప్పుడే మీరు ఊళ్ళోకి వచ్చారని తెలిసింది, అందుకే నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. ఈ నెల తర్వాత మీరు ఊరు వచ్చారేటండి? ఎన్నేళ్లు గడిచినా సొంత ఊరు సొంత ఊరే అవుతుంది కదండి. అందుకే ఈ ఊర్లో కొద్ది రోజులు ఉండాలని మేమే వచ్చాం. చాలా సంతోషం అమ్మా. మీలాంటి గొప్పోళ్ళు ఈ ఊరు వచ్చారంటే ఊరంతా పండగ చేసేసుకుంటారు. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చేసేస్తాను కదా. పర్వాలేదు, ఈ ఊర్లో మా ఇల్లుంది కదా, మేము అక్కడే ఉంటాం. మేమిప్పుడు ఊర్లో కేవలం సరదాగా ఉండడానికి రాలేదు. పుట్టిన నేలకి ఎంతో కొంత సేవ చేయాలనుకుంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి చాలా సంపాదించాం. ఊరి మీదున్న ప్రేమతో ఈ ఊరికి ఏదైనా హెల్ప్ చేద్దామని మేమందరం ఇక్కడికి వచ్చాం. ఏంటి సార్ ఏవేవో పెద్ద మాటలు చెబుతున్నారు? ఈ ఊరు కోసం ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? అవునండి, ఊరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏముంటాయి? అందరూ తిరగడానికి దారి, తాగడానికి నీరు, వ్యవసాయానికి కావాల్సిన ఆసరా, పిల్లలు చదువుకోవడానికి బడి, అందరూ వెళ్ళడానికి గుడి, ఇలాంటి చిన్న చిన్న అవసరాలే ఉంటాయి కదండి. మేము ఊరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకేం కావాలో మేము చేస్తాం. అమ్మలాంటి ఊరిని ఆనందంగా ఉంచడానికే మేము వచ్చాం. మీరు పల్లెటూరండి, ఎక్కడో సిటీలో ఉంటారు కాబట్టి దూరంగా కనిపించే పల్లెటూర్లు పచ్చగా ఉంటాయని, దగ్గరికి వెళ్తే బాగుంటాయని అనుకుంటారు మీరు. కానీ అక్కడ ఉండలేరండి. ఈ మడుసులకి ఎంత చేసినా బూడిదలు పోసిన పన్నీరే అవుద్దండి. ఈ ఊర్లో వాళ్ళ బతుకులు ఎప్పుడు అలాగే ఉంటాయండి. అలాగే ఉండాలి కూడా. అప్పుడే వాళ్ళు మనకు గౌరవిస్తారు. వీళ్ళకి కావాల్సిందని మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు మనల్ని ఎందుకు లెక్క చేస్తారండి? గుళ్ళో ఉన్న దేవుడైనా కోరికలు 10 కోరుకుంటే ఒక్కటే తీరుతాడండి, 9 అట్టాగే ఎట్టేస్తాడు. ఎందుకు? నేనున్నానని ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకోవాలి కదా. ఆయన దగ్గరికి అందరూ ఎప్పుడు వెళ్ళాలని. మరి మనం మనుషులం కదండి, సేవ చేసేది ఎట్టగో. మీరు ఈ ఊరి ప్రెసిడెంట్. మేము ఈ మాటలు చెప్పగానే మీరు ఊరి కోసం వచ్చారా, ఈ ఊరిని బాగు చేస్తామంటారా అని మమ్మల్ని మెచ్చుకుంటాం అనుకున్నాం.
కానీ మీ మాటలు వింటుంటే ఈ ఊరు బాగుపడటం మీకు ఇష్టం లేనట్టుంది. మీ ఇష్టంతో మాకు పని లేదు. ఇది మా ఊరు. దీనికి మేమేం చేయాలనుకుంటున్నామో అది చేసి వెళ్తాం. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. బాబు గారు, నాకు తోసింది నేను చెప్పానండి. మీకు ఎట్ట కనిపిస్తే అట్టగా చేసేయండి. కాదనేది ఏముంది? ముందు మీరైతే ఇంటికి వెళ్ళడం. అదేటయ్య గారు, వాళ్ళు మిమ్మల్ని అంతలా ఎదిరిస్తే మీరేమో అంత వినయంగా సమాధానం చెప్పారు. ఒరేయ్, చిన్నోళ్ళని భయపెట్టాలి, పెద్దోళ్ళ దగ్గర తలంచుకొని ఉండాలి. అంత మాత్రాన మనం తగ్గినట్టు కాదురా. తల దించుకొని ఉండి వాళ్ళ కాళ్ళ కిందుండ భూమి కంపించేలాగా చెయ్యొచ్చు. అదే రాజు ఈరప్ప స్పెషాలిటీ. ముందు ముందు జరగబోయేదే నువ్వే చూస్తావు కదా. పద. వర్షాన్ని ఇంట్లో నుంచి పంపించాలి అంటే ఏదో ఒక పెద్ద ప్లానే వెయ్యాలి. కానీ నా చేతికి మట్టంటకుండా సిద్ధు స్వప్నలతోనే వర్షాన్ని ఇంట్లో నుంచి గెంటించాలి. ఏం చేస్తే వాళ్ళ పనిచేస్తారు? మరీ ముఖ్యంగా తండ్రి మాట చెవతాటని సిద్ధుయే వర్షాన్ని బయటకు పంపించాలి అంటే సిద్ధుకి కోపం రావాలి. ఎలా వస్తుంది? ఎస్, కరెక్ట్. హాయ్ బన్నీ, ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నావా? బన్నీ, నువ్వు నాకొక హెల్ప్ చేస్తావా? ఏంటికి రాని, చెప్పు. వెళ్ళి వర్షాన్ని నువ్వొక 10 lakhs అడుగు. నేనెందుకు? నువ్వే అడుగు. నేను అడిగితే ఇవ్వదు. దానికి నేనంటే పడదు. కానీ నాకు చాలా అవసరం ఉంది. అందుకని నువ్వు వెళ్ళి అడిగావు అంటే ఇస్తుంది. ఓకే. బన్నీ, ఆ డబ్బు నీకెందుకు అని వర్ష నిన్ను అడుగుతుంది. అది నీకు అనవసరం, ఇది నా తాత సొమ్ము, నువ్వు నాకివ్వాల్సిందే అని నువ్వు గట్టిగా అడిగావే అనుకో, తను నీకిస్తుంది. ఓకే. పాపం, ఏమీ తెలియకుండా నువ్వు వెళ్ళి డబ్బులు అడుగుతావు. అది ఖచ్చితంగా ఎందుకు అని అడుగుతుంది. నీకు మాత్రం డబ్బివ్వదు. దీన్నే అలుసుగా తీసుకుని ఆ వర్ష విషయం నేను తేలుస్తాను. హాయ్ సిస్టర్. హాయ్, కూర్చో. ఇట్స్ ఓకే సిస్టర్. నాకు 10 lakhs ఇస్తావా? అంత డబ్బెందుకు? అదేంటి సిస్టర్ అలా అడుగుతావు? ఇది మా గ్రాండ్ పా డబ్బే కదా, ఇస్తే తప్పే ఉంది. ఇవ్వు. తప్పకుండా ఇస్తాను. ఇది మన తాతయ్య డబ్బే. కానీ అంత డబ్బు ఖర్చు పెట్టే ముందు ఎందుకంత అయ్యాయో లెక్క చెప్పాలి కదా. మనల్ని నమ్మి అప్పగించినప్పుడు ఖర్చు పెట్టేసి తాతయ్యకి మాట తీసుకురాకూడదు కదా, అందుకే అడుగుతున్నాను. నువ్వెంత గొప్పదాను సిస్టర్. మరి నీ గురించి గ్రానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వవు అని నాకెందుకు చెప్పింది? గ్రానీ అడగమందా? ఏం చెప్పింది? నేను డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వవు అని చెప్పింది. ఎందుకని అడిగితే నా ఇష్టమని చెప్పమంది. అదే చెప్పాను. బట్ నువ్వు చెప్పిన రీజన్ నాకు బాగా నచ్చింది. ఇదే రీజన్ గ్రానీకి చెప్తే సరిపోతుంది కదా. అదే అడుగుదాం.
పద. ఆ, చూసారా ఫ్రెండ్స్, ఈ అమ్మాయి పాపం ఒంటరిగా బాధగా కూర్చుంది. తనలా ఎందుకుంది? తన ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకుంటాను. హాయ్ సిస్టర్. హాయ్, నేనెవరో నీకు తెలుసా? ఏంటి సిస్టర్, తెలిస్తేనే పలకరించాలా? తెలియకపోతే విష్ చేయకూడదా? అదేం లేదు, నేనేదో బాగా తెలిసినట్టు వచ్చి పలకరిస్తే అలా అడిగానంతే. సిస్టర్, ఐఎమ్ విశాల్ ఫ్రమ్ యుఎస్ఏ. అమెరికాలోనే పుట్టాను, అక్కడే పెరిగాను, బట్ ఇక్కడికి వచ్చాను. ఓ అవునా? మరి నా అమెరికా ఫ్రెండ్స్ అందరికీ ఇండియా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో వీడియో తీసి చూపించాలని వీడియో తీస్తున్నాను. అవునా? నేను వీడియో తీస్తుంటే బ్యూటిఫుల్ లొకేషన్ తో పాటు బాధగా ఉన్న నువ్వు కనిపించావు. అందుకే నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తా సిస్టర్. నాకు నేనే ప్రాబ్లం. ఒకప్పుడు నేను క్రియేట్ చేసిన ప్రాబ్లం వల్ల అందరూ బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ బాగుండాలి అని నేనే ఒంటరిగా ఉన్నాను. అందరినీ దూరం చేసుకొని నాకు నేనే ఒక పెద్ద ప్రాబ్లంగా మిగిలిపోయాను. మదర్ ప్రామిస్ సిస్టర్, నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. నువ్వు ఫీల్లో ఉన్నావని అర్థమైంది. ఆ ఫీల్ వెనకాల ఉన్న బాధ ఏంటో నాకేం తెలియడం లేదు. అది అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అయినా నో ప్రాబ్లం. నేనెవరో తెలియకపోయినా ఒక బ్రదర్ లాగా నన్ను విష్ చేసావు. థ్యాంక్ యూ. సిస్టర్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? నేను ఇక్కడ నిలబడి ఉంటాను, ఈ నేచర్ గురించి వివరిస్తుంటాను, నువ్వు వీడియో తీయాలి. అలాగే, తీస్తాను. సిస్టర్, ఇక్కడ కాదు, అక్కడ. అలాగే, అటు. వాళ్ళందరికీ డబ్బులు పంచారంటే అప్పుడు ఊరు మొత్తం వాళ్ళ వైపే ఉంటారు. మీ వైపు ఎందుకుంటారు? నువ్వు చెప్పింది నిజమేరా పాత్ర. డబ్బు ఉన్నోళ్ళు కదా, డబ్బు పంచితే ఏదైనా చేయొచ్చని చాలా తెలివిగా వచ్చారు. కానీ పల్లెటూరోళ్ళు వాళ్ళకన్నా తెలివైన వాళ్ళని మర్చిపోయారా. పంచనే, వాళ్ళ దగ్గరున్న డబ్బు మొత్తం పంచనే. మనకు కావాల్సింది కూడా అదే కదా. అదేంటయ్యా, ఊరు మొత్తానికి పనిచేస్తే మరి మీ పరిస్థితి ఏంటి? వాళ్ళు డబ్బు పంచుతున్నారా, అది ఊరోళ్ళకు పంచుతున్నారు, వేరే ఎవరు పంచుతున్నారో వాళ్ళకి ఎలా తెలిసిద్ది? ఇక్కడ ఎవరు ఊరోళ్ళు ఎవరు పరాయోళ్ళు వాళ్ళకి తెలియకుండా మధ్యలో నేను ఉంటాను. పంచిన డబ్బు మొత్తం మన సంచిలోకే వస్తుంది. పేదవాళ్ళకి ఇచ్చామని వాళ్ళు మురిసిపోతారు. ఊరికి వాళ్ళకి మధ్యలో గోడలాగా నేనుంటే ఊరికి మంచి అడ్డ జరుగుతురా. అదేలాగయ్యా, ఎవరికి ఏం కావాలో చేస్తామని చెప్తున్నారు. అది తెలియకుండా ఎలా చేస్తారు? ప్రతి పనికి ఒక ఉపాయం ఉంటుందిరా, ప్రతి మోసానికి ఒక అవకాశం ఉంటుంది. అక్కడ అడిగే వాళ్ళంతా మన వాళ్ళే ఉంటారు. కాబట్టి డబ్బులు వాళ్ళకిస్తారు, అది మొత్తం మన బీరువాలోకి వస్తుందిరా. ఊరికి సేవ చేసామన్న తృప్తిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళని పూల్ చేసామన్న ఆనందంలో మనం ఉంటావురా. ఇదేరా పల్లెటూరు రాజకీయం. దాన్ని అర్థం చేసుకోవాలంటే బుర్ర ఉండాలి. అది నీకు లేదు, ఎంత చెప్పినా అర్థం కాదు. తీసుకోండి అయ్యా, ఇంకొని తీసుకోండి అయ్యా.
సూర్యం, గుర్తుందా నీకు? ఇదే పొలం గట్టు దగ్గర మనిద్దరం ఎన్నో రోజులు పనిచేశాం. కలుపులు తీసేవాళ్ళం, దుక్కి దున్ని నాట్లు వేసి సాగు చేసేవాళ్ళం. ఎలా మర్చిపోతానురా? అన్నం పెట్టేది అమ్మ అయితే ఆ అన్నాన్ని పెట్టేది నీలమ్మ. ఎప్పటికీ మర్చిపోలేంరా. ఇక్కడ పనిచేయడం అంటే అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉంటుందా? ఏంట్రా, ఈ వయసులో కూడా ఇంకా పొలం పని చేయగలని అనుకుంటున్నావా? రేయ్, ఇన్నేళ్ళు వ్యవసాయానికి దూరంగా ఉన్న నువ్వే గుణపం పట్టుకొని రాగాలేంది? రే, ఇప్పటికీ ఆశ్రమంలో అప్పుడప్పుడు వ్యవసాయం చేస్తున్నాను రా నేను. రే, మన పొలంలో పనిచేయడానికి నేను వెనకడిగేస్తానా? సరేరా, చూద్దామా ఎవరు అలసిపోతారా? సరేరా, నేను నాగలి పట్టుకుని ఎన్నేళ్లైనా ఇప్పుడు మళ్ళీ దుక్కి దున్నడం మొదలు పెట్టానంటే నువ్వు నాతో పోటీ పడలేవు. వ్యవసాయంలోనే సాయం ఉందిరా. మనం ఇక్కడ ఎంత కష్టపడి వ్యవసాయం చేస్తే అక్కడ అంతమంది తిండి తినగలరు. దానికోసం ఎంత కష్టపడ్డానికైనా ఈ సూర్యం వెనకాడ్డురా. సరే రా, ముందైతే సాగు చేద్దాం. పద పద. రెడీ? పదా. రేయ్, అక్కడ మీ చెల్లిని చూడు. పూర్ణ, ఏంటండి? నువ్వేంటి పూర్ణ ఇలా తయారేవేంటి? భర్త ఎలా ఉంటే భార్య అలాగే ఉంటుందండి. నిన్నటి వరకు మీరొక పారిశ్రామికవేత్తలా ఉన్నారు, అందుకే నేను మీ ఇల్లాలిగా అలా ఉన్నాను. ఈ రోజు నా భర్త వ్యవసాయం చేయటానికి రైతుగా మారారు, మరి నేను కూడా రైతు భార్యగానే ఉండాలి కదా. మీరు పొలంలో పనిచేస్తూ ఉండండి, నేను వంట పని చూస్తాను. ఏంటి పూర్ణ, నువ్వు కర్రల పొయ్యి మీద ఉండుతావా? అది జరిగే పనేనా? రే, చెల్లెమ్మ కూడా ఈ ఊరి ఆడపిల్లని మర్చిపోయావా ఏంటి? తెలుగింటి ఆడపడుచుకి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉన్నా కట్టెల పొయ్యి మీద ఉండడం అంటే చాలా ఇష్టం. ఇది మన ఆచారం రా. అందుకేగా పండగప్పుడు పిండి వంటలని కట్టెల పొయ్యి మీద చేస్తారు. అవి తినడానికి కూడా మహా రుచిగా ఉంటాయి. చెల్లెమ్మా, మాకిష్టమైన వంటలన్నీ చేసి పెట్టమ్మా. మేము ఈలోగా పొలం పనులు చూసుకొని వస్తాం. అలాగే అన్నయ్య. పదరా. పదరా. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను. నువ్వింత గొప్పగా ఆలోచిస్తూ భవిష్యత్తుని ఇంత చక్కగా ఊహించుకుంటావా? మరి శంకర్ని ఎవరు కాపాడలేరు కదా. మరి వర్ష పరిస్థితి అంతేనా? అందుకే సిద్ధుని స్వప్నాన్ని కూడా రెచ్చగొడుతున్నాను. సాక్ష్యం లేకుండా వర్ష ఈ ఇంటి మనవరాలని అన్నయ్య నిరూపించలేడు. ఆ బాధలో ఉండగానే వర్షాన్ని బయటికి పంపించేస్తాను. వీళ్ళేమో గుండె పగిలేలా ఏడ్చిచ్చొస్తారు. అంత దుఃఖంతో ఎన్నాళ్ళనుంటారు? తొందరలోనే వీళ్ళు కూడా పైకి పోతారు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. శంకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నేనే చైర్పర్సన్ అవుతాను. చూడండి, మీరు నా భర్త కాబట్టి మిమ్మల్ని నమ్మి నిజాన్ని చెప్పాను. ఆవేశంలో కాని మందు తాగిన మైకంలో కాని మీరు ఎక్కడా ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదు. మోట పెదవి దాటితే మన ఆలోచన పృథ్వీ దాటుతుంది. జాగ్రత్త.
నేను ఊహించాను మహి, నువ్వు ఇలాంటి కుట్ర ఏదో చేసి ఉంటావని. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి నీతో ఇలా మాట్లాడాను. సాక్ష్యాన్ని సర్వనాశం చేసింది నువ్వా? చెప్తాను. ఏమండి? అన్నయ్య, వంట అయిపోయింది. మీరొస్తే భోజనం పెట్టేస్తాను. వస్తున్నాం పూర్ణ. ఇప్పటికే చాలా ఆకలిగా ఉంది. ఏరా, నేను ముందు అలసిపోతానన్నావు కదరా, ఇప్పుడు ఎవరా అలసిపోయింది? సర్లేరా, నీకున్న బలము ధైర్యం నాకు లేదని ఒప్పుకున్నాను. నువ్వే గెలిచావులే. పద పద, భోజనం చేద్దాం. సరే పద. కూర్చోండి. కూర్చో అన్నయ్య. ఏమ్మా అరిటాకుల్లో పెడుతున్నావు? ప్లేట్లు లేవా? అరిటాకులోనే అన్నం పెడతానన్నయ్య, కానీ ఇద్దరికీ వేరువేరుగా కాదు. నేను కలిపి మీ ఇద్దరికీ చేతిలో ముద్దలు పెడతాను. అప్పుడు మీరిద్దరూ తినండి. ఏంటి పూర్ణ, మేమేమైనా చిన్నపిల్లమా నువ్వు ముద్దలు కలిపి పెట్టడానికి? నిజంగా మన ముగ్గురం ఇప్పుడు చిన్నపిల్లలానే ఉన్నామండి. ఈ ఊరొచ్చి ఇలా పంట పొలాల్లో వంట చేసుకుని తింటూ ఉంటే, మీరలా పొలంలో పనిచేస్తూ ఉంటే, అబ్బా, పాత రోజులన్నీ గుర్తొచ్చేసాయండి. ఏమండి, పట్టండి. అన్నయ్య, పట్టండి. అమ్మా, ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కట్ చేసావా? ఉల్లిపాయ ఏంట్రా, పచ్చిమిరపకాయ అయితే అసలైన రుచి ఏంటో తెలుస్తుంది. అది టిపు, ఇద్దరం పట్టుపడతాం. తీసుకురా. అయ్యో, ఏమండి, ఇదిగో ఈ మంచి జాగ్రత్త. రే, ఏంట్రా ఈ కొద్ది కారానికే కన్నీళ్ళు వచ్చాయి? ఈ కన్నీళ్లు కారం వల్ల వచ్చినవి కాదురా, గతాన్ని గుర్తు చేసుకోవడం వల్ల వచ్చినవి. మధ్యలో నేను ఎందుకు అలా మారిపోయాను, నీ విషయంలో నేను ఎందుకు అంతలా అపార్థం చేసుకున్నాను, నేనెందుకు దూరం పెట్టాను అన్నది తలుచుకున్నప్పుడల్లా ఈ గుండె బరువుకిపోతుందిరా. గతం ఒక తీపి గుర్తులా ఉంటే దాన్ని పదే పదే గుర్తు చేసుకోవచ్చురా. కానీ మనసును కలిచేసే బాధ అయితే ఆ గతాన్ని మర్చిపోవాలరా. దాని గురించి వదిలేరా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి ఎందుకురా ఆలోచించడం, మర్చిపో. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక కొన్నేవో అపార్థాలు వచ్చాయి. కానీ మళ్ళీ ఇప్పుడు మనం కలిసి ఇక్కడికి వచ్చాం కదరా. ఒకప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. ఇంకా ఎందుకురా చేదు జ్ఞాపకాలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటాం? అన్నయ్య, మీ విషయంలో మేము ఎన్నోసార్లు పొరపాట్లు, తప్పులు చేశాం. కానీ ఎప్పటికప్పుడు మమ్మల్ని క్షమిస్తూ మాకు అండగా నిలబడి ఉన్నారు. నిజంగా మీరే కనుక లేకపోతే మా బతుకు ఎలా ఉండేదో తలుచుకుంటుంటే భయంగా ఉందన్నయ్య. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నప్పుడు నేను లేకపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉండకూడదురా. మనం ఎంత దూరంగా ఉన్నా ఎప్పుడు వేరు కాదు. మనందరం ఒక్కటి కాబట్టే ఎన్ని ఎడబాట్లు వచ్చినా చివరికి ఒక్కటిగానే ఉన్నాం. ఇంకా ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాం.
ఏంటి మనవడా, మళ్ళీ నా మీద ఏమైనా జోకులు వేయడానికి పిలిచావా? లేదు, నీకు మంచి వీడియో చూపిద్దామని పిలిచాను. నేను ఒక వీడియో తీశాను. ఆ వీడియో చూసి ఎలా ఉందో నాకు చెప్పు. ఏంటి, వీడియో తీసావా? నువ్వేమైనా వీడియోగ్రాఫర్వా? ఇంత ఆస్తికి వారసుడివి. ఎలా ఉండాలి? ఆ వీడియోలు తీసుకోవడం ఏంటి? నీకు మా మమ్మీకి ఎప్పుడు డబ్బు డబ్బు తప్ప ఇంకేం ఆలోచన ఉండదే. నేచర్ని మనం ఎంత బాగా చూపించాలి, ఎంత బాగా చూసుకోవాలి. అమెరికాలో ఉన్న నాకు తెలిసింది, ఇండియాలో ఉన్న నీకు తెలియట్లేదా? నేనిక్కడ తెలుసుకోవాల్సినవి, నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ వీడియోలేవి వద్దు. అది కాదు గ్రాని, నువ్వు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే, నేను చూపించాల్సిందే. ఏంటి, ఇప్పుడు ఆ వీడియో చూడకపోతే నన్ను వదలవా? నేను నీ మనవణ్ణన్న అభిమానం నీకుంటే నువ్వు ఈ వీడియో చూడాల్సిందే, లేదంటే మాత్రం నీ ఇష్టం. సరే, నువ్వు అంతలా చెప్పాక నేను మాత్రం కాదనటం ఎందుకు? ప్లే చేయి, చూస్తాను. మా మంచి గ్రాని. గ్రాని, ఈ వీడియోతో పాటు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. నాకు ఒక సిస్టర్ పరిచయం అయింది. అప్పుడు నాకు వీడియో తీయడంలో సాయం చేసింది. ఆ సిస్టర్ నాకు బాగా నచ్చింది. ఇదిగో ఇప్పుడా సిస్టర్ వస్తుంది, నేను నీకు చూపిస్తాను.